పానీపూరి పిచ్చి పక్షులు. ఉదయం 10 గంటలు. ఊరి చివరున్న పెద్ద చెట్టు కింద బన్ను, బుజ్జి, చిన్ను మీటింగ్లో ఉన్నారు. ఫ్రెండ్స్, ఎండాకాలం సెలవులొచ్చేశాయి. ఈ 2 నెలలు మన పొట్టలు పండుగ చేసుకోవాలి. చెప్పండి, ఈరోజు మన మిషన్ ఈటింగ్ ఎక్కడి నుండి స్టార్ట్ చేద్దాం? నేను మొన్న సిటీకి వెళ్ళినప్పుడు చీజ్ బర్గర్ చూశాను. ఈ రోజు మనం బర్గర్తో స్టార్ట్ చేద్దాం. ఆ చీజ్ సాగుతుంటే అబ్బబ్బబ్బా నోరు ఊరుతోందిరా. ఓటిరా చిన్నక, ఉదయాన్నే బర్గర్ ఏంటి? ఈరోజు చాలా ఎండగా ఉంది. మనం ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళి చల్లటి వెనిల్లా ఐస్ క్రీమ్ విత్ చాక్లెట్ సిరప్ తిందాం. కూల్గా ఉంటుంది. ఐస్ క్రీమా? నా వల్ల కాదు. స్వీట్ తింటే నాకు ఆకలి చచ్చిపోతుంది. నా చాయిస్ ఏంటంటే చికెన్ దమ్ బిర్యానీ. ఆ లెగ్ పీస్ పట్టుకొని పీకుతుంటే ఆ వచ్చే కిక్కే వేరు. అమ్మో, ఈ ఎండలో బిర్యానీనా? రేపొద్దున మోషన్స్ వస్తాయిరా. వద్దు, నా బర్గరే ఫిక్స్. మీరిద్దరూ ఎప్పుడూ ఇంతే. జంక్ ఫుడ్, నాన్ వెజ్ తప్ప ఇంకేమీ తినరా? నాకు ఐస్ క్రీమే కావాలి. నువ్వు గట్టిగా మాట్లాడకపోతే మొన్న నా కుర్కురే ప్యాకెట్ మొత్తం నువ్వే లాగించేశావు. సరేలే, బిర్యానీ వద్దు, కనీసం నూడిల్స్ తిందామా? ఇలా వాళ్ళ మధ్య గొడవ మొదలైంది. ఒకరు ఒకటంటే ఇంకొకరు ఇంకొకటి అంటున్నారు. సమయం మధ్యాహ్నం 1 గంట అయింది. అబ్బా, నా కాకైతే కళ్ళు తిరుగుతున్నాయిరా. ఇంకా ఎక్కడికి వెళ్ళాలో డిసైడ్ అవ్వలేదా? ఆ బన్ను కూడా బిర్యానీ అంటాడు, నువ్వేమో ఐస్ క్రీమ్ అంటావు. మధ్యలో నా బర్గర్ అనాథైపోయింది. సరేలే, ఒక పని చేద్దాం. మధ్యాహ్నం కాబట్టి ఇప్పుడొద్దు. కాసేపు చెట్టు కింద పడుకొని సాయంత్రం డిసైడ్ చేద్దాం. ముగ్గురు ఆకలితోనే చెట్టు కింద నిద్రపోయారు. లేచేసరికి సాయంత్రం 5 గంటలయ్యింది. బన్ను చిలుక పొట్ట పట్టుకొని లేస్తూ, వారి నాయనో, నా కడుపులో ఎలుకలు కబడ్డీ ఆడుతున్నాయి. ఎవరైనా అర్జెంటుగా నాకు ఫుడ్ పెట్టకపోతే ఈ చెట్టు ఆకులు తినేస్తాను. నేను కూడా రా పన్నుక. ఇప్పుడు ఐస్ క్రీమ్ కాదు కదా, పచ్చి క్యారెట్ ఇచ్చినా తినేస్తాను. కానీ మన దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి? ఓ, డబ్బులకేముంది? మన ముగ్గురు కిడ్నీ బ్యాంక్స్ పగలగొట్టి తెచ్చిన డబ్బులు నా దగ్గర ఉన్నాయి కదా. కానీ ఎక్కడికి వెళ్దాం? నాకో ఐడియా. మన ముగ్గురికి నచ్చే ఒకే ఒక ఫుడ్ ఉంది. కారంగా ఉంటుంది, తీయగా ఉంటుంది, పుల్లగా కూడా ఉంటుంది. పైగా దానికి పానీ ఫ్రీగా ఇస్తారు. బుజ్జి, చిన్ను ఒకేసారి పానీపూరి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడే మన లోసి ఆంటీ పానీపూరి బండి ఓపెన్ చేసి ఉంటుంది. పదండి, కుమ్మేద్దాం. సాయంత్రం 5:30. లూసీ పావురం ఊరి మధ్యలో తన లూసీ పానీపూరి సెంటర్ని రెడీ చేసింది. ఒక పెద్ద కుండలో ఎర్రటి కారం పానీ, ఇంకో కుండలో తీపి పానీ ఉన్నాయి. బండి నిండా కరకరలాడే పూరీలు గుట్టగా పోసున్నాయి. లూసీ పావురం బండి తుడుచుకుంటూ, ఈరోజు సరుకు ఫ్రెష్గా ఉంది, ఫుల్గా గిరాకీ వస్తే బాగుండు. అప్పుడే బన్ను, బుజ్జి, చిన్ను వాయువేగంతో పరుగెత్తుకుంటూ వచ్చారు. వాళ్ళ ముఖాల్లో కొన్ని జన్మల ఆకలి కనిపిస్తుంది. లూసి ఆంటీ, మాకు పూరీలు కావాలి. కారం పానీ, స్వీట్ పానీ అన్ని కలిపి కొట్టండి. మెల్లిగా రండిరా బాబు, ఇప్పుడే కదా ఓపెన్ చేశాను. మీకే ఫస్ట్ బోని. ఒక్కొక్కరికి ఎన్ని ప్లేట్లు కావాలి? ప్లేట్లు కాదండి, ముగ్గురికి 3 గిన్నెలు ఇవ్వండి. మీరు పూరీలు వేస్తూనే ఉండాలి. ఆపమని మేము చెప్పేదాకా ఆపకూడదు. ఇదే మా ఛాలెంజ్. అవునాంటీ, నాకు ఉల్లిపాయలు, బఠానీలు ఎక్కువగా వేయండి. తీపి పానీ టచ్ ఇవ్వండి. నాకు ఫుల్ స్పైసీ ఆంటీ. పానీ తాగితే నా చెవుల్లో నుంచి పొగలు రావాలి. సరేలే, మీ ఇష్టం. ఇదిగోండి, తీసుకోండి. లూసీ పావురం పూరీకి చిల్లు పెట్టి అందులో బఠానీ కూర వేసి పానీలో ముంచి ఒక్కొక్కరి గిన్నెలో వేయడం మొదలుపెట్టింది. ముగ్గురు ఒకేసారి పూరీలు మింగేస్తున్నారు. బన్ను చిలుక కళ్ళు మూసుకొని, ఆహా ఆంటీ, మీ పానీలో ఏదో మ్యాజిక్ ఉంది. ఈ టేస్ట్ కి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి. వేయండి, ఇంకోటి వేయండి. నాకు కారం ఎక్కువైంది, స్వీట్ పూరీ వేయండి. నాకు పూరీ లేకుండా ఉత్త పానీ ఒక గ్లాస్ ఇవ్వండి. లూసీ చేతులు యంత్రంలా పనిచేస్తున్నాయి. గంట గడిచింది. ఆ ముగ్గురి రాక్షస ఆకలికి బండి మీదున్న పూరీల గుట్ట సగానికి పడిపోయింది. లూసీ పావురం ఆయాసపడుతూ, ఒరే పిల్లలు, నెమ్మదిగా తినండ్రా, నా చేతులు నొప్పులు పుడుతున్నాయి. ఇప్పటికే ఒక్కొక్కరు 50 పూరీలు దాటేశారు. మీ కడుపులు పగులుతాయిరా. పర్లేదులే ఆంటీ, పగిలితే కుట్టించుకుంటాము, కానీ మీరు ఆపకండి. ఏంటే బుజ్జి, అప్పుడే స్లో అయిపోయావు. నా స్పీడ్ అందుకోలేకపోతున్నావా? నీ మొహం, నీకంటే నేను 10 పూరీలు ఎక్స్ట్రా తిన్నాను. ఆంటీ, నాకు కారం పానీ వేయండి. మరో గంట గడిచింది. టైం రాత్రి 7:30 అయింది. లూసీ బండి మీదున్న పూరీలన్నీ అయిపోయాయి. పానీ, కుండలు 2 కూడా ఆడుగంటిపోయాయి. లూసీ పూర్తిగా అలసిపోయి బండికి ఆనుకుని నిలబడింది. అమ్మో, నా ప్రాణం పోయింది. ఒరే నాయనల్లారా, నా బండి మొత్తం ఖాళీ చేసేశారు కదరా. ఒక్క పూరి కూడా మిగల్లేదు. ఇక చాలరా, వెళ్ళండ్రా.
బన్ను చిలుక ముక్కు నుండి నీళ్లు కారుతూ ఉండగా కడుపు బెలూన్లా ఉబ్బిపోయి, ఆంటీ ఆహా ఇంకో పూరి ప్లీజ్. అంటే నా కడుపులో పాడి సముద్రంలో కదులుతోంది, నేను నడవలేకపోతున్నాను. ఒరి పనుక, నాకు కళ్ళు తిరుగుతున్నాయిరా, కడుపు మరీ హెవీ అయిపోయింది. ఎవరి కడుపులు వాళ్ళు పట్టుకుని కదల్లేక హుష్ అని మూలుగుతున్నారు. అంటే నా పొట్ట పగిలిపోయేలా ఉంది. సరేలే, ఎంత అయింది బిల్లు చెప్పండి, మా చిన్ను డబ్బులు ఇస్తాడు. లూసీ పౌరం లెక్కలేస్తూ, మీరు ఉదయం నుండి తినలేదు కదరా, నాకేదో లాభం వచ్చింది కానీ మీ పరిస్థితి చూస్తుంటే భయమేస్తుంది. ఉండి చెప్తా. ఒక్కొక్కరు దాదాపు 100 ప్లేట్లు తిన్నారు. మొత్తం బిల్లు అక్షరాల 3000 రూపాయలు. ఆ ఫిగర్ వినగానే బన్ను, పుచ్చి, చిన్ను ముగ్గురి కళ్ళు బయటకొచ్చాయి. బన్ను చిలుక వణుకుతూ, 3000? అంటే మేము తిన్నది పానీపూరినా లేక బంగారు పూరినా? 3000 ఏంటంటే మా కిడ్నీ బ్యాంక్స్ అన్ని పగలగొట్టిన 300 రూపాయలు కూడా రావు. అమ్మో, మా అమ్మకి తెలిస్తే నన్ను పానీలో ముంచి చంపేస్తుంది. నా వల్ల కాదు. అమ్మా, నేను చచ్చిపోతున్నా, నాకు కళ్ళు తిరుగుతున్నాయి. కడుపు నిండిపోయిన ఆయాసం, బిల్లు విన్న టెన్షన్ రెండు కలిపి ముగ్గురు పిల్లలకి ఒకేసారి మైండ్ బ్లాక్ అయింది. అమ్మా అని అరుస్తూ ముగ్గురు అక్కడికక్కడే కళ్ళు తిరిగి స్పృహ తప్పి పడిపోయారు. లూసీ పౌరం కంగారుగా, అయ్యయ్యో పిల్లలు, ఏమైందిరా? లేవండి, నీళ్లు చల్లుతా ఉండు. అరే, పానీ మొత్తం వీళ్ళే తాగేశారు, నీళ్లు లేవేంటి? బన్ను, ఒరే చిన్ను, లేవండ్రా. రాత్రి 8 గంటలు. ఇళ్ల దగ్గర చోటు చిలుక, తుని పిచ్చుక, చిచ్చుకాకి టెన్షన్ గా అటు ఇటు తిరుగుతున్నారు. ఉదయం వెళ్లిన పిల్లలు ఇంకా ఇంటికి రాలేదు. ఏమి తుని, మన బన్నుగాడు బుజ్జి పొద్దున్నే ఆడుకోవడానికని వెళ్లారు, ఇంకా రాలేదు. రాత్రి అవుతుంది, నాకెందుకో భయంగా ఉంది. మా చిన్నగాడు కూడా ఇంకా రానేలేదు చోటు. వాడి కిడ్నీ బ్యాంక్ పగలగొట్టి డబ్బులు తీసుకెళ్లాడు. ఎక్కడైనా దొంగలు పట్టుకున్నారో ఏమో. అయ్యో నా బుజ్జి తల్లి, పదండి ఊరంతా వెతుకుదాం. ముగ్గురు తల్లులు కంగారుగా బయలుదేరారు. సరిగ్గా అప్పుడే లూసీ పౌరం ఆయాసపడుతూ పరిగెత్తుకుంటూ వచ్చింది. చోటు, తుడి, చిచ్చు, తొందరగా రండి. మీ పిల్లలు. ఏమైంది లూసీ? మా పిల్లలకి ఏమైంది? ఏమైనా యాక్సిడెంటా? యాక్సిడెంట్ కాదే చోటు, పానీపూరి సునామీ వచ్చింది. నా బండి దగ్గర మీ ముగ్గురు పిల్లలు పానీపూరీలు తిని కడుపులు పగిలేలా అయిపోయాయి. కళ్ళు తిరిగి పడిపోయారు. ఎంత లేపినా లేవట్లేదు. ఏంటి, పానీపూరి తిని పడిపోయారా? ఎంత తిన్నారు లూసీ? ఎంత తిన్నారో అడక్కు చిచ్చు. నా బండిలో సరుకు మొత్తం వాళ్లే లాగించేశారు. వాళ్ళ బిల్లు ఏకంగా 3000 రూపాయలయింది. చిచ్చుకాకి గుండె పట్టుకుని, ఏంటే 3000? నా కొడుకు ఒక్కడే 1000 రూపాయల పానీపూరి తిన్నాడా? వాడు నా కొడుకేనా లేక ఏనుగుకి పుట్టాడా? వాడు కళ్ళు తిరిగి పడిపోవడం కాదు, ఈ బిల్లును వింటే నేను పడిపోయేలా ఉన్నాను. అమ్మో నా డబ్బులు. చిచ్చు, నీ డబ్బులు కోలాపు. ముందు మన పిల్లల ప్రాణాలు ముఖ్యం. పదండి. ముగ్గురు తల్లులు లూసీతో కలిసి పానీపూరి బండి దగ్గరికెళ్లారు. అక్కడ నేల మీద బన్ను, పుజ్జి, చిన్ను ముగ్గురు బోర్లా పడుకుని బెలూన్లలా ఉప్పిన పొట్లతో మూలుగుతున్నారు. చోటు చిలుక బన్నుని చూసి షాక్ అయ్యి, ఒరే బన్ను, ఏంట్రా నీ పొట్ట అలా ఉబ్బిపోయింది? లోపల ఫుట్బాల్ ఏమైనా మింగావారా? బన్ను చిలుక నిద్ర మత్తులో, మమ్మీ, నా పొట్టని టచ్ చేయకో. టచ్ చేస్తే లోపలున్న పానీ నీ మొహం మీద పడుతుంది. లూసీ ఆంటీ పానీ సూపర్. బుజ్జి, లేవే తల్లి, నువ్వు ఆడపిల్లవి. 100 ప్లేట్లు ఎలా తిన్నావే? నీకు సిగ్గులేదా? అమ్మో చిచ్చు, నన్ను మోసుకొని వెళ్ళమ్మా, నా కాళ్ళు నా పొట్ట బరువుని మోయలేకపోతున్నాయి. చిచ్చుకాకి చిన్ను చెవి పట్టుకొని లాగుతూ, నిన్న మొయ్యడమా? 1000 రూపాయల పానీపూరి తిన్నందుకు నిన్ను అక్కడే ఉతికి వారేయాలరా. ముందే కిడ్నీ బ్యాంక్ లో ఉన్న డబ్బులు మొత్తం అప్పు కింద జమ చేసుకుంటాను చూడు. సరే గాని ముందు నా 3000 బిల్లు ఎవరు కడతారు? లూసీ, పిల్లలు తెలియక చేశారు. మా దగ్గర ఇప్పుడు అంత డబ్బు లేదు. ముందు తలా 500 అడ్వాన్స్ ఇస్తాం, మిగతాది నెమ్మదిగా వాయిదాల్లో తీరుస్తాం. దయచేసి ఒప్పుకో. సర్లేండి, మీ పిల్లల ఆకలి చూసి నాకే భయం వేసింది. అలాగే చెయ్యండి. తల్లులు ముగ్గురు లూసీకి అడ్వాన్స్ ఇచ్చారు. తర్వాత ఎవరి పిల్లల్ని వాళ్ళు భుజాల మీద వేసుకుని నెమ్మదిగా ఇళ్లకు మోసుకెళ్లారు. మరుసటి రోజు ఉదయం 10 గంటలు. పిల్లలకి ఇంకా పానీపూరి మత్తు దిగలేదు. ముగ్గురిని చోటు చిలుక ఇంట్లో ఒకే మంచం మీద పడుకోబెట్టారు. వాళ్ళ చుట్టూ తుని, చోటు, చిచ్చు నిలబడున్నారు. బన్ను చిలుక మెల్లగా కళ్ళు తెరిచి, గుడ్ మార్నింగ్ మమ్మీ, బ్రేక్ఫాస్ట్ కేమండి? చోటు చిలుక కోపంతో, బ్రేక్ఫాస్ట్ కాదురా, ఈ రోజు మీకు వాయింపు ఫాస్ట్ ఉంది. నిన్న చేసిన దానికి మీకు సిగ్గుగా లేదా? 3000 రూపాయల పానీపూరి తింటారా? మీకేమైనా ఫ్రీగా వస్తున్నాయా డబ్బులు? సారీ అమ్మ, ఏదో కాంపిటీషన్ లో పడి తినేశాము. కాంపిటీషనా? నా కొడుకు వీధుల్లో పడి పానీపూరీలు తింటుంటే నా పరువు ఏం కావాలి? చిన్న, ఇంకోసారి పానీపూరి బండి వైపు చూసావా
నీ కళ్ళు పీకి గోటేలాడుకుంటా. బుజ్జి, ఇక నుండి మీకు పాకెట్ మనీ కట్. లూసీకి అప్పు తీరే వరకు మీరు ముగ్గురు సాయంత్రం పూట ఆమె బండి దగ్గర గిన్నెలు తోమాలి. బన్ను, చిన్ను, బుజ్జి ఒకేసారి షాక్ అయ్యి, ఏంటే గిన్నెలు తోమాలా? అవును, అప్పు తీర్చాలి కదా. ఇంకోసారి పానీపూరి అనే మాట మీ నోటి నుండి వస్తే ఆ పానీపూరి కుండల్లో ముంచి తీస్తాను. అర్థమైందా? అర్థమైందిలే మమ్మీ, జీవితంలో ఇంకెప్పుడు పానీపూరి తినను. మెల్లగా చిన్నుతో కుసకుసగా, చిన్న, నెక్స్ట్ వీక్ మనం చాట్ బండార్ దగ్గరికి వెళ్దాం రా. అక్కడ సమోసా చాట్ బాగుంటుందట. అది విన్న చోటు చిలుక బన్ను వీపు మీద ఒక్కటిచ్చింది. అమ్మా వద్దు మమ్మీ, ఇంకేం తినను, కేవలం గాలి పీల్చుకొని బతుకుతాను. అందరూ గట్టిగా నవ్వారు. పానీపూరి పిచ్చితో పిల్లలు చేసిన అల్లరికి సరైన శిక్ష పడింది. వేసవిలో మేడపైన నిద్ర. గ్రామంలో వేసవికాలం అడుగుపెట్టింది. ఉదయం 8 గంటలకే సూర్యుడు మండిపోతున్నాడు. పక్షుల ఇళ్లన్నీ రేకుల షెడ్లు లేదా పాత పెంకుటిల్లు కాబట్టి లోపల సెగలు కక్కుతున్నాయి. రాత్రిపూట కూడా ఉక్కపోతతో ఎవరికీ నిద్ర పట్టడం లేదు. మధ్యాహ్నం 1 గంట. చోటు చిలుక ఇంట్లో ఫ్యాన్ తిరగట్లేదు. బన్ను చిలుక నేల మీద పడుకుని దొర్లుతున్నాడు. అమ్మా చోట, నేను ఆమ్లెట్ అయిపోతున్నాను, నన్ను ఫ్రిడ్జ్ లో పెట్టవే ప్లీజ్, ఈ వేడి నా వల్ల కావట్లేదు. ఓర్చుకోరా, నాకే చెమటలు కారుతున్నాయి. ఫ్యాన్ వేద్దామంటే కరెంట్ లేదు. విసనకర్రతో విసురుకో. విసనకర్రతో గాలి రాదు మమ్మీ, చెయ్యి నొప్పి వస్తుంది. మనకు ఏసీ కావాలి లేదా కూలర్ కావాలి, ఏదో ఒకటి చెయ్యి. పక్కనే తుని పిచ్చుక ఇంట్లో కూడా అదే పరిస్థితి. బుజ్జి పిచ్చుక తడిగుడ్డ తల మీద వేసుకుని కూర్చుంది. అమ్మా, ఈ ఎండకి నా బుర్ర కరిగిపోతుంది. ఈ ఊర్లో ఉండలేము, సిటీకి వెళ్దామా, అక్కడ ఏసీ ఉంటుంది. సిటీకి వెళ్తే ఖర్చు ఎక్కువ అవుతుంది బుజ్జి. ఈ 1 నెల ఓపిక పట్టు. చిచ్చుకాకి ఈ పరిస్థితిని గమనించి వెంటనే సిటీకి వెళ్ళింది. అక్కడ కుహు ఎలక్ట్రానిక్ షాప్ కి వెళ్ళింది. హాయ్ కుహా, బిజినెస్ ఎలా ఉంది? డల్గా ఉంది చిచ్చు. ఈ పాత ఫ్యాన్లు ఎవరు కొనట్లేదు, అన్ని రిపేర్ కి వచ్చినవే, మోటార్లు వీక్ గా ఉన్నాయి. చిచ్చుకాకి కళ్ళు మెరిపిస్తూ, రిపేర్ ఫ్యాన్లే నాకు కావాలి, అవన్నీ నాకివ్వు, ఒక్కో దానికి 50 రూపాయలు ఇస్తా. ఏంటి 50 రూపాయలా? అవి తిరుగుతాయో లేదో గ్యారెంటీ లేదు, కొంచెం సేపు తిరిగి ఆగిపోతాయి. పర్లేదులే, నాకు కావాల్సిందనే. అవి తిరిగినంత సేపు గాలి వస్తే చాలు, మిగతాది నేను చూసుకుంటా, ప్యాక్ చెయ్యి. చిచ్చుకాకి 50 పాత ఫ్యాన్లను కొత్త పెయింట్ వేయించి లారీలో వేసుకుని ఊరికి తెచ్చింది. సాయంత్రం రచ్చబండ దగ్గర చిచ్చుకాకి ఒక స్టాల్ పెట్టింది. ఫ్యాన్లు తలతల మెరుస్తున్నాయి. ఊరి జనం ఉక్కపోతతో అక్కడికొచ్చారు. వచ్చేసాయి జపాన్ టెక్నాలజీ ఫ్యాన్లు. వీటి పేరు తుఫాన్ 5000. ఇవి మామూలు ఫ్యాన్లు కాదు, వీటి స్విచ్ వేస్తే చాలు ఊటీలో ఉన్నంత చల్లటి గాలి వస్తుంది. ఏసీ కూడా దీని ముందు వేస్టే. నిజమా అంటే ఏసీ లాంటి గాలా నాకు కావాలి. ఎంత రేటు? నీకోసమే పండుగ. అసలు రేటు 5000, కానీ ఆఫర్లో కేవలం 1000 రూపాయలకే ఇస్తున్నాను. ఒక్కసారి కొంటే జీవితాంతం హాయిగా నిద్రపోవచ్చు. 1000 రూపాయలా? చిచ్చు, మా దగ్గర పాత ఫ్యాన్ ఉంది కదా. నీ పాత ఫ్యాన్ గాలిస్తుందా? వేడి గాలినిస్తుంది. కానీ నా ఫ్యాన్ చూడు, ఇందులో కూలింగ్ చిప్ ఉంది, గాలి చల్లగా మారుతుంది. ఇది లిమిటెడ్ స్టాక్ చూడు, అయిపోతే మళ్ళీ రావు. నాకొకటి చిచ్చు, ఈ ఉక్కపోతిగా నిద్ర పట్టట్లేదు. నాకు కూడా ఒకటి. బుజ్జి గోళ భరించలేకపోతున్నా. అందరూ ఎగబడి 1000 రూపాయలిచ్చి ఆ పాత ఫ్యాన్లను కొనుక్కున్నారు. చిచ్చుకాకి జేబులు నిండాయి. ఆ రాత్రి అందరూ కొత్త ఫ్యాన్లు బిగించుకున్నారు. స్విచ్ వేశారు. ఆశ్చర్యంగా ఫ్యాన్లు చాలా వేగంగా తిరిగాయి. చల్లటి గాలొచ్చింది. బహుశా రాత్రి చల్లగా ఉండడం వల్ల కావచ్చేమో. బావ్, మమ్మీ, చిచ్చు ఆంటీ చెప్పింది నిజమే. ఇది తుఫాన్ లాగే ఉంది, దుప్పటి ఎగిరిపోతుంది. గుడ్ నైట్. అమ్మయ్య, ఇన్నాళ్లకు ప్రశాంతంగా నిద్రపోవచ్చు. అందరూ హాయిగా నిద్రపోయారు. చిచ్చుకాకి తన ఇంట్లో డబ్బులు లెక్క పెట్టుకుంటూ మురిసిపోయింది. పాత ఇనుమని బంగారం రేటుకి అమ్మేశా. నా తెలివికి నేనే ఫ్యాన్ని. మరుసటి రోజు మధ్యాహ్నం ఎండ మండిపోతుంది. బన్ను చిలుక ఫ్యాన్ వేసుకుని పడుకున్నాడు. సడన్ గా ఫ్యాన్ నుండి కీచ్ కీచ్ అనే వింత శబ్దాలు రావడం మొదలైంది. అమ్మా, ఏంటో సౌండ్? హెలికాప్టర్ ల్యాండ్ అవుతుందా? చూస్తూ ఉండగానే ఫ్యాన్ వేగం తగ్గిపోయింది. చివరికి పూర్తిగా ఆగిపోయింది. మోటార్ నుండి పొగలు రావడం మొదలైంది. మమ్మీ, ఫ్యాన్ కాలిపోయింది, పొగొస్తుంది. తుని ఇంట్లో కూడా అదే జరిగింది. అమ్మా, ఫ్యాన్ రెక్కలు ఊడిపోయి కింద పడ్డాయి. జస్ట్ మిస్, నా తల పగిలేది. మహిగ్రద్ద ఇంట్లో ఫ్యాన్ తిరగట్లేదు కానీ కరెంట్ షాక్ కొడుతుంది. అమ్మా, స్విచ్ ముట్టుకుంటే షాక్ కొడుతుంది. ఇదే దరిద్రం.
ఊరంతా ఒకేసారిగా ఫ్యాన్లు ఆగిపోయాయి. మళ్లీ ఉక్కపోత మొదలైంది. అందరికీ అర్థమైంది చిచ్చుకాకి తమకు డూప్లికేట్ సరుకు అంటగట్టిందని. సాయంత్రం 5 గంటలు. అందరూ తమ పాడైపోయిన ఫ్యాన్లను భుజాన వేసుకుని కోపంతో చిచ్చు ఇంటికి వెళ్లారు. బన్ను చేతిలో ఫ్యాన్ రెక్క ఉంది. చిచ్చు అంటే బయటికి రా, నీ జపాన్ టెక్నాలజీ తగలబెట్ట, ఒక్క రోజుకే చచ్చింది. బయటికి రావే మోసగత్తే, 1000 రూపాయలు తీసుకుని చెత్త అమ్ముతావా? చిచ్చుకాకి భయంతో బయటకొచ్చింది. ఏమైంది? ఎందుకు అరుస్తున్నారు? కరెంటు పోయిందా? కరెంటు పోలేదు, నీ బుద్ధి పోయింది. ఇదిగో నీ ఫ్యాను ఒక్క రోజుకే ఆగిపోయింది. దీనికి కూలింగ్ చిప్ ఉందన్నావు కదా, అదెక్కడుంది? నాకు షాక్ కొట్టింది చిచ్చు. నా ప్రాణం పోయుంటే ఎవరు దిక్కు? మా డబ్బులు మాకు వెనక్కివ్వు. అవును, డబ్బులు వెనక్కివ్వు, ఇప్పుడే కావాలి. చిచ్చుకాకి బిక్క మొహం వేసి, డబ్బులా? అవి అయిపోయాయి. అయిపోయాయా? ఒక్క రోజులో 50,000 ఎలా అయిపోతాయా? అంటే బిర్యానీ తిన్నావా? కాదురా పండుగ, నా పాత అప్పులు తీర్చేశాను. ఇప్పుడు నా దగ్గర చిల్లి కావలేదు. కావాలంటే ఈ పాత ఫ్యాన్లో బీరే ఉంచుకోండి. ఈ చెత్త మాకెందుకు? డబ్బులు లేకపోతే ఎలా? ఇప్పుడు మా ఇంట్లో ఫ్యాన్ లేదు. ఈ రాత్రి మేము ఎక్కడ పడుకోవాలి? ఈ ఉక్కపోతలో పడుకుంటే చచ్చిపోతాం. అవునాంటీ, మాకు ఆల్టర్నేటివ్ గా ఏదైనా చూపించాలి. చిచ్చుకాకి ఆలోచించి, నా దగ్గర డబ్బులు లేవు, కానీ నా మేడ పైన చాలా విశాలంగా ఉంటుంది. రాత్రిపూట అక్కడ చల్లగాలి వస్తుంది. మీరందరూ ఈ వేసవికాలం అయ్యేంత వరకు రాత్రిపూట నా మేడ మీద పడుకోవచ్చు ఫ్రీగా. మేడ మీద నిద్ర? ఓపెన్ ప్లేస్ లోనా? అవునరా పండుగ, స్టార్స్ కనిపిస్తాయి, గాలి నేచురల్ గా వస్తుంది. ఒకవేళ గాలి రాకపోతే నేను రేపు 2 పెద్ద పెడస్టల్ ఫ్యాన్లు కొనిస్తాను. చీర పక్క పెడతాను, అందరికి గాలి వస్తుంది. ప్లీజ్ ఒప్పుకోండి. వేరే దారి లేదు చోటు. మన ఇళ్లలో ఉండలేం. డబ్బులు ఎలాగో పోయాయి. కనీసం మేడ మీదైనా పడుకుందాం. సరే, కానీ మాకు ఏ లోటు రాకూడదు. మంచి నీళ్లు, పడక ఏర్పాట్లు నువ్వే చూడాలి. తప్పకుండా, మీ సేవకురాలిని నేను. రాత్రి 9 గంటలు. ఊరి జనం అందరూ పరుపులు, తిండ్లు తీసుకునొచ్చి చిచ్చుకాకి మేడ మీదకు వచ్చారు. చిచ్చుకాకి వాళ్ల కోసం చాపలు వేసింది. 2 పెద్ద ఫ్యాన్లు కొత్తవిగా పెట్టింది. ఇవి నిజంగానే కొత్తవి. బన్ను చిలుక మేడ మీద పడుకుని ఆకాశం వైపు చూస్తూ, వావ్ బుజ్జి, చూడు నక్షత్రాలు ఎంత బాగున్నాయో. ఇది 5 స్టార్ హోటల్ రూమ్ లా ఉంది. ఓపెన్ స్కై. బాగానే ఉందిరా పండుగ, కానీ దోమలు కొడితే? దోమలకి ఆలౌట్ పెడతానులేండి, మీరు పడుకోండి. అందరూ పడుకున్నారు. చిచ్చుకాకి కిందకు వెళ్లి పడుకుందామని అనుకుంది. కానీ చిచ్చు ఆంటీ, ఓయ్ చిచ్చు ఆంటీ, ఇటు రండి. చిచ్చుకాకి విసుగ్గా పైకొచ్చి, ఏంటి పన్ను, నిద్రపోనివ్వవా? అంటే నాకు దాహం వేస్తుంది, మంచినీళ్ళు కావాలి. అక్కడ బిందులో ఉన్నాయి కదా, తాగు. అవి వేడిగా ఉన్నాయా అంటే? నాకు కూల్ వాటర్ కావాలి. ఫ్రిడ్జ్ లో నుంచి బాటిల్ తేవాలి. ఇప్పుడు కిందకి వెళ్ళే తేవాలా? నా కాళ్ళు నొప్పులు రా. వెళ్ళవే చిచ్చు, డబ్బులు నొక్కేసావు కదా, ఆ మాత్రం సర్వీస్ చేయాలి. మా వాడు అడిగింది తెచ్చివు. చిచ్చుకాకి గొనుక్కుంటూ కిందకెళ్ళి ఫ్రిడ్జ్ లో నుండి కూల్ వాటర్ బాటిల్ తెచ్చింది. ఇదిగో తాగు, ఇంకేం అడక్కు. చిచ్చుకాకి వెళ్ళబోతుంటే, ఆంటీ ఆంటీ ఆగండి. ఇప్పుడేంటి? నాకు ఆకలిస్తుంది, ఏదైనా స్నాక్స్ ఉన్నాయా? మిక్చర్ కానీ బిస్కెట్స్ కానీ. రాత్రి 10 గంటలకి స్నాక్సా? పడుకోబుజ్జే. పిల్ల అడుగుతోంది కదా చిచ్చు, ఆ డబ్బాలో మురుకులున్నాయి, తీసుకురాపో. చిచ్చుకాకి మళ్ళీ కిందకెళ్ళి మురుకులు తెచ్చి ఇచ్చింది. ఆవిడికి ఆయాసం వస్తుంది. అర్ధరాత్రి 12 గంటలు. కరెంటు పోయింది. ఫ్యాన్లు ఆగిపోయాయి. దోమలు దాడి మొదలు పెట్టాయి. అమ్మా, దోమలు కొడుతున్నాయి. ఆంటీ, ఫ్యాన్ ఆగిపోయింది, విసనకర్రతో విసిరండి. చిచ్చుకాకి నిద్ర మత్తులో, నన్ను చెప్పయ్యడ్రా, నేను విసరలేను. లేచిచ్చు, మాకు నిద్ర పట్టట్లేదు. నువ్వు విసిరితేనే మేము పడుకుంటాం, లేకపోతే పొద్దున్నే పంచాయతీ పెడతాం. గతి లేక చిచ్చుకాకి లేచి చేతులు 2 విసనకర్రలు పట్టుకుని అందరికి గాలి విసురుతోంది. చేతులు నొప్పి పుడుతున్నాయి, కన్నీళ్ళొస్తున్నాయి. చిచ్చుకాకి తనలో తాను, నాకు తగిన శాస్త్ర జరిగింది. ఆ 1000 రూపాయల కోసం ఆశపడి ఇప్పుడు వీళ్ళందరికీ నౌకరి చేస్తున్నాను. దేవుడా, ఏ వేసవికాలం ఎప్పుడు పోతుందో. బన్ను చిలుక హాయిగా గాలి తగులుతుంటే, అక్కడ విసిరా ఆంటీ, ఇంకాస్త స్పీడ్. అలాగే, గుడ్ నైట్. ఇలా రోజులు గడుస్తున్నాయి. పక్షులన్నీ రాత్రవగానే చిచ్చు ఇంటి మేడ మీదకు చేరుతాయి. చిచ్చుకాకి వాళ్ళకి బెడ్లు వేయడం, నీళ్లు తేవడం, స్నాక్స్ తేవడం, దోమలు తోలడం, ఇవే పనులు. బన్నుగాడి డిమాండ్లు రోజు రోజుకి పెరుగుతున్నాయి. అంటే ఈరోజు నాకు మ్యాంగో జ్యూస్ కావాలి. సీజన్ అయిపోయిందిరా. అయితే ఐస్ క్రీమ్ తెచ్చివ్వు.
చిచ్చుకాకి సేవలు చేసి చేసి చిక్కిపోయింది. ఆవిడికి బుద్ధొచ్చింది. ఒరే చిన్నగా, చూసావా, మనం మోసం చేసి సంపాదించిన డబ్బులు మనకి మిగలేదు సరికదా. మన ప్రశాంతత కూడా పోయింది. కష్టపడి సంపాదించుకుంటేనే గౌరవం ఉంటుంది. నిజమే మమ్మీ, వచ్చేసారి నిజాయితీగా వ్యాపారం చేద్దాం. 2 నెలల తర్వాత వర్షాలు మొదలయ్యాయి. వాతావరణం చల్లబడింది. అందరూ చిచ్చుకాకి థ్యాంక్స్ చెప్పి తమ ఇళ్లకు వెళ్తున్నారు. థ్యాంక్స్ చిచ్చు, నీ వల్ల ఈ వేసవిని తట్టుకోగలిగాం. నీ సర్వీస్ బాగుంది. అంటే మీరు బెస్ట్ హోటల్ సర్వర్. నెక్స్ట్ సమ్మర్కి మళ్ళీ వస్తాం. ఏసీ రెడీగా ఉంచండి. చిచ్చుకాకి దండం పెడుతూ, వద్ద బాబాయ్, నీ దయ వల్ల నాకు జ్ఞానోదయం అయ్యింది. వచ్చే ఏడాదికి నేను మంచి ఫ్యాన్లు అమ్ముతాను కానీ మేడ మీద మాత్రం రానివ్వను. అందరూ నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. చిచ్చుకాకి హమ్మయ్య అనుకుంటూ తన మేడ మీద ఒక్కటే ప్రశాంతంగా నిద్రపోయింది. అలా చిచ్చుకాకి చేసిన మోసానికి ఆవిడికి తగిన సేవ శిక్ష పడింది. పక్షులు హాయిగా వేసవిని గడిపాయి. బన్నుగాడి అల్లరి, చిచ్చుకాకి కష్టాలు ఊరికి మంచి వినోదాన్ని పంచాయి.